హే గైస్, వెల్కమ్ టు ద పార్ట్ 3 వీడియో ఆఫ్ షిరిడి వ్లాగ్. అంటే ఇది ఫైనల్ పార్ట్ కూడా. సో ఇప్పుడు చూపించే ఇమేజెస్ అన్నీ కూడా మేము లాస్ట్ టైం షిరిడి వెళ్ళినప్పుడు చూపించిన ఇమేజెస్. సో మేము లాస్ట్ టైం షిరిడి వెళ్ళినప్పుడు థర్డ్ డే ఏం చేసామంటే, మామూలుగా ఎల్లోరా కేవ్స్ ఆర్ మినీ తాజ్మహల్ వెళ్దాము అనుకున్నాము. కానీ ఇంకా వద్దులే, ఇంకా నాసిక్ వెళ్ళొచ్చి అప్పటికే 1:30 అయిపోయిందని చెప్పాను కదా నైట్. సో ఓపిక లేదని చెప్పి లోకల్ షిరిడిలోనే తిరిగాము. సో లోకల్ షిరిడిలో సాయి హెరిటేజ్ విలేజ్కి వెళ్ళాము. ఇంకా ద్వారకామాయి చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే చూసాము. ఈ సాయి హెరిటేజ్ విలేజ్ అయితే నాకు చాలా నచ్చింది. దీన్నే ఓల్డ్ షిరిడి అని కూడా అంటారు. ఇక్కడ చూడడానికి ఇంకా చాలా ఉన్నాయి. సాయి థీమ్ పార్క్ అని ఇంకా చాలా ఉంటాయి అన్నమాట చూడడానికి. 3-4 డేస్ స్టే చేయగలిగితే చేయొచ్చు. ఇలా ఔరంగాబాద్ వెళ్ళడానికి, మినీ తాజ్మహల్ చూడడానికి 1 డే సరిపోతుంది. అండ్ సాయి థీమ్ పార్క్ అన్నాను కదా, అది కూడా 1 డే సరిపోతుంది. లేదా హాఫ్ డే చూడొచ్చు. లోకల్ షిరిడి కూడా కవర్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా లాస్ట్ టైం ఇమేజెస్ అని చెప్పాను కదా, ఈ ఓల్డ్ షిరిడి ఇమేజెస్లోని ఇవన్నీ అనమాట. ఓల్డ్ షిరిడిలోనే దగ్గర 1.5 అవర్ చాలా హ్యాపీగా టైంపాస్ అయిపోతుంది. సో ఇవి చూసుకుని మేము షిరిడిలోనే 5 ప్లేసెస్ ఉంటాయి. అంటే పంచముఖ వినాయకుడు టెంపుల్, విఠల్ మహారాజ్ టెంపుల్ అని, ఇంకా ఖండోబా స్వామి ఆలయం అని, ఇంకా చాలా ఉంటాయి. నేను నేమ్స్ తప్పు చెప్పుంటే నన్ను క్షమించండి, నేను మర్చిపోయాను. సో ఇంకా ఇవన్నీ కూడా చూసాం మేము. వాళ్ళని అడిగితే చెప్తారు. చోటాబాబా మందిర్, ఇవన్నీ 5 ప్లేసెస్ లోకల్ షిరిడిలో తిప్పాలి అని అడిగితే. సో ఇప్పటి నుంచి వచ్చే వ్లాగ్ అంతా కూడా ఈసారి మేము వెళ్ళినప్పుడు వ్లాగ్ అనమాట. మార్నింగ్ మేము 9 కల్లా స్టార్ట్ అయ్యాము. టిఫిన్ అన్నీ చేసేసి ద్వారకామాయి దగ్గరికి వెళ్ళాము. సో ఈసారి మేము చేసిన తప్పు ఏంటంటే, మేము ఎర్లీ మార్నింగే దర్శన్ బుక్ చేసుకోవాల్సింది. టైం వేస్ట్ చేసాము 9 దాకా. సో 9కి అలా ద్వారకామాయి దగ్గరికి వెళ్ళి లక్ష్మీబాయి షిండే పటేల్కి బాబా 9 కాయిన్స్ ఇచ్చారంట. సో అవి కూడా చూసాము. అవి కాక అబ్దుల్ బాబా కాటేజ్ అని ఇవన్నీ చూసాము. ఇదంతా కూడా ఒకరి ఇల్లు అనమాట. బాబా టైంలో మహల్సాపతి అని ఒకడు ఉండేవారు కదా, ఆయన ఇల్లు అనమాట ఇది. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు. సో ఆ ఇంట్లోనే మధ్యలో సమాధిగా పెట్టారు. సో చూసాము ఇది కూడా. అండ్ శ్యామ అని టీచర్ గారు ఉండేవారు కదా, ఆయన ఇల్లు కూడా చూపించారు. ఇది రెనోవేట్ చేసినట్టు కాదు, అప్పటి బిల్డింగ్ ఇంకా అలాగే ఉంది, కొంచెం మార్పులు జరిగాయని చెప్పారు. సో ఇది కూడా చూసాము. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది బాబా తిరిగిన ప్లేస్ అంతా కూడా ఈరోజు తిరుగుతుంటే మాకు. ఇవే కాక బాయిజామా మెట్టెనీళ్ళ దగ్గరికి వెళ్ళాము. మెట్టెనీళ్ళు పుట్టినీళ్ళు కూడా పక్కనే ఉన్నాయని చూపించారు. ఇదంతా మెట్టెనీళ్ళు బాయిజామాది అని చూపించారు. సో ఇంకొంచెం దూరం ఒక 10 ఫీట్ డిస్టెన్స్లో ఇంకో ఇల్లు ఉంది, పుట్టినిల్లు అని చెప్పారు. ఇదంతా కూడా బాయిజామా పుట్టిల్లు అంట. సో ఇవన్నీ చూసేసి మేము ఒక జ్యూస్ షాప్ దగ్గరికి వెళ్ళి జ్యూస్ తాగేసి మేమైతే మళ్ళీ ద్వారకామాయి దగ్గరికి వెళ్ళిపోయాము. కరెక్ట్గా 12కి అక్కడ మళ్ళీ హారతి టైం ఉంటుంది కదా, ద్వారకామాయిలో కూర్చున్నాం అనమాట. సో బాబా తిరిగిన ప్లేస్ అంతా కూడా ఈరోజు తిరుగుతుంటే చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ ఇది అయిపోయాక ఇంకా మేము లంచ్ చేసేసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. వచ్చేటప్పుడు అయితే మేము ట్రైన్ జర్నీ బుక్ చేసుకున్నాము, సరదాగా ఉంటుంది కదా అని చెప్పి. ఎక్కువ డిస్టెన్స్ అయినా కూడా ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి బాగుంటుందని. అండ్ వెళ్ళేటప్పుడు ఆ రోజంతా అలసిపోయి ఉంటాం కదా, ఇంకా జర్నీ అన్నీ చేసి అని చెప్పి ఇంకా ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. సో ఫ్లైట్ బుకింగ్ కూడా మాకు 3 o'clock అలా 3:40కి అనుకుంటాం అది ఫ్లైట్ టైం. సో మేము ముందే రీచ్ అయిపోయాము. 1:30 or 2 o'clockకి రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది షిరిడి నుంచి ఓన్లీ 20 minutes మాత్రమే ఎయిర్పోర్ట్ డిస్టెన్స్. సో మా బ్యాగేజ్ చెకింగ్ అంతా కూడా అయిపోయాక ఇంకా ఆన్ బోర్డ్ అయిపోదామని స్టార్ట్ అయిపోయాము. ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది. నలుమూలల నుంచి చాలామంది వస్తున్నారు సాయిబాబాని దర్శనం చేసుకోవడానికి. సో ఈ ఎయిర్పోర్ట్ ఏంటి, రైల్వే స్టేషన్ ఏంటి, ఇంకా కాంప్లెక్స్ ఏంటి, అన్నీ కూడా చాలా రష్గా అనిపిస్తున్నాయి. బట్ టైంకి అయితే మాకు దర్శనం అయింది. అండ్ మేమైతే హ్యాపీగా హైదరాబాద్ రీచ్ అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియోలో కానీ పాత వీడియోస్లో కానీ నేను ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. ఇది దేవుడికి సంబంధించిన వీడియోస్ కాబట్టి. అండ్ స్టే ట్యూన్ టు మై వీడియోస్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.